వెల్కమ్ టు ఏవీ న్యూస్. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం గ్రామంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. పశువుల వ్యాపారిని ఓ యూట్యూబర్ కమిషన్ ఒప్పందానికి ఒప్పుకోకపోవడంతో సంపత్ను దారుణంగా హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హత్యకు గురైన సంపత్ కుటుంబ సభ్యులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివార్లో గల కృష్ణాపురం తండాకు చెందిన విక్రమ్ కృష్ణ అనే వ్యక్తి రంగమ్మ యూట్యూబ్ ఛానల్ అనే పేరుతో ఒక ఛానల్ పెట్టి పలువురు వ్యాపారుల పశువులు వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి కొనుగోలుదారులకు తీసుకొచ్చి కొనిచ్చి కమిషన్గా ఒక్కో పశువుకు 5,000 రూపాయల చొప్పున తీసుకునేవాడని, ఈ క్రమంలో గత కొన్ని నెలల క్రితం సంపత్తో విక్రమ్ కృష్ణకు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ కలిసి పశువుల వ్యాపారం చేస్తుండేవారని తెలిపారు. ఈ పరంపరలోనే మంగళవారం రోజు విక్రమ్ కృష్ణ 4 వ్యక్తులను తీసుకొచ్చి పశువులను బేరం చేసినట్లు నాటకం ఆడి బేరం కుదరడం లేదని వెళ్లిపోయారని, విక్రమ్ కృష్ణ మాత్రం సంపత్ ఇంటి వద్దనే కొంతసేపు గడిపి 2 గంటల సమయంలో సంపత్ను తన వెంట తీసుకుని వెళ్లాడని, కొన్ని గంటల తర్వాత సంపత్ తండ్రి తనకు ఫోన్ చేయడంతో సంపత్ లిఫ్ట్ చేయకపోవడంతో సంపత్ను వెంట తీసుకెళ్లిన విక్రమ్కు ఫోన్ చేయడం జరిగిందని, విక్రమ్ తండ్రి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి సంపత్ ఇక్కడికి రాలేదని సమాధానం చెప్పాడని, దీంతో సంపత్ కుటుంబ సభ్యులు ఆందోళన చెంది సంపత్ స్నేహితులను కూడా ఆరా తీయడం జరిగిందని వారు కూడా తెలిపారు. అయితే వారు కూడా రాలేదు అని చెప్పారని అన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో కుందారం గ్రామ సమీపంలో ఉన్న పటేల్ గూడెం దగ్గర సంపత్ కారులో చనిపోయి ఉన్నాడని తెలుసుకుని కుటుంబ సభ్యులు హుటాహుటిన బయలుదేరి సంఘటన స్థలానికి చేరుకుని చూసేసరికి సంపత్ చనిపోయి ఉన్నాడని తెలిపారు. విక్రమ్ కొన్ని రోజుల క్రితం సంపత్ను పశువుల అమ్మకంపై 5,000కు మించి 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడని, ఇవ్వకపోవడంతో తన కొడుకుని కక్షపూర్వకంగా కుట్ర పన్ని నమ్మించి తనతో పాటు తీసుకెళ్లి కొంతమందితో కలిసి ఘోరంగా హత్య చేయడం జరిగిందని తెలిపారు. హంతకులను గుర్తించి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను కోరారు. మాకు 5 నెలల బాబా గత కొన్ని రోజుల నుంచి వ్యాపారం మొదలు పెట్టిండు. యూట్యూబ్ ఛానల్ అనే విక్రమ్ అనే లమ్మడోడు వచ్చిండు. 8 నెలల నుంచి ఆ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. వాడు మీదికి వచ్చిండు. 4-5 లమ్మడోళ్ళు వచ్చిర్రు. కార్ల తీసుకొని పోయి మీదికి వచ్చిండు. లమ్మడైన విక్రమ్ అనే ఆయన మీదికి వచ్చి ఫోటోలు దించుకున్నాడు. మేము ఆడోళ్ళం, మీరు మీదికి ఎందుకు వచ్చిందంటే మీ మామను మీ సంపదను పర్మిషన్ తీసుకొని వచ్చినాం, మేము ఇల్లు కట్టుకుంటాం, ఫోటోలు దింపుకొని మీ ఇల్లు మంచిగా ఉన్నదని ఫోటోలు దింపుకొని మీ ఇల్లు లెక్క మా ఇల్లు కట్టుకున్నామని మాకు అబద్ధాలు చెప్పి ఎవరెవరితోనే భాషల ఫోన్లు మాట్లాడిండు 5-6 సార్లు. ఎవరండి మీరు, ఏం భాష మాట్లాడుతున్నావు అన్నాను. అంటే అక్క మేము ఎప్పటికీ వ్యాపారం చేసేటోళ్ళమే, మీకు తెలియదు అక్క, నా చెయ్యిరిగిందక్క, నా కాలు ఇరిగిందక్క అనుకున్నవాడు మాయ మాటలు చెప్పిండు. అక్క కొన్ని మంచిలు అన్నాడు, మేము మంచిలు తెచ్చి ఇచ్చినాం. తర్వాత మా ఆయనని తీసుకున్నాడు. 4-5 బేరగాళ్ళు వచ్చిర్రు, మా ఆయనని తీసుకున్నారు, బయటికి పోయిర్రు. ఇక 3 అవుతుంది. అయ్యో ఇకేం చేసిల్లా, అయ్యో చెప్పు, ఏమైంది? ఎట్లా చచ్చిపోయింది మీ కొడుకు? ఎవరు చంపారు? జనగామ జిల్లా గ్రామం కుందారం మండలం లింగాల గనపూరు. మేము గత కొన్ని రోజుల కింద వ్యాపారం చేస్తాం. పాడావల తీసుకొని వచ్చినాం. అని చెప్పి బీటిప్ సావులోడు వాడు, ఆ సావులోడు వచ్చిండు. అప్పుడప్పుడు 2 పెట్టిండు. నిన్న వచ్చిండు. మా పక్కన మా తమ్మిని కాడ 2 పెట్టిండు, అమ్మిండు. వాళ్ళు రైతు వస్తారు సార్, టీవీలో ఈటీవీలో పెడితే వాళ్ళు ఎక్కడ ఏ గత సెల్ నెంబర్తో సహా కింద ఇస్తే కుందారం గ్రామంలో ఆవులు మంచిగా ఉన్నాయి, ఎండ కొడతాయి, ఆన కొడతాయి అని డ్రా తెంగి వాడు ఈటీవీ సహాలో పెట్టి గుడ్డుకు కమిషన్ తెంగి వచ్చిండు. వచ్చి మా తమ్మిని తన కారు పెట్టి ఈ నుంచి ఇడికి వచ్చిండు. ఉలసలు చేసి కూర్చొని పైకి వెళ్ళిండు. మళ్ళీ కింద ఉన్నప్పుడు బాబాయ్ పైకి వెళ్ళొచ్చా బాబాయ్ అన్నాడు. సరేలేరా పోరా, ఏముంది, ఎందుకురా పైకి అన్నా అన్న. ఎందుకురా పైకి అంటే, లేదు బాబాయ్ ఇల్లు కట్టినా కాదు బాబాయ్, నీ సెల్ఫ్లు భలే ఉన్నాయి బాబాయ్, ఒకసారి అప్పుడప్పుడు చూసి ఒక్కసారి ఫోటో దించుకుంటా బాబాయ్ అన్నాడు. సరేలేరా పోరా, ఏమైంది కదా నీ కాలు కట్టుకొని పోరా అని ఒక్కసారి అన్నా. నేను ఇక పోయిండు. నా బేర మీద రైతులు వచ్చారు, నేను ఆవులు అమ్ముకుంటున్నా కానీ 1 గంట సేపటికి కాలనే ఉన్నారు.
ఏందయ్యా గీడును గీడికొచ్చారు వాళ్ళు చెప్పారని మా పిల్లలు అన్నారట, మా కోడలు పోరగాళ్ళు అనగానే వచ్చిండు కిందికి దిగి కాసే మంచం మీద కూర్చున్నాడు. మంచం మీద కూర్చోగానే మా అంతలో మా రెండు ఆవులు అమ్మగానే ఆడు మా కొడుకు చిల్ల కొట్టిండు పైసలు. ఏది రైతులు కొలిపాక ఆ రైతులు వచ్చి 2 ఆవులు కొన్నాడు, 1,35,000 కొన్నాడు. సరే కొనగానే అవి పోయి ఎక్కిచ్చి వచ్చిండు. వచ్చి ఇంకా 6 ఆవులు ఉన్నాయి, ఎక్కించి అవి ఎక్కియగానే ఇంటికి వచ్చిండు. ఇంటికి రాగానే గతం ఇక నేనేమో ఈయన ఉన్నా 2 ఆవుల పాలు పిండాలి. ఇక పోయిండు మా సంపతి. పోయి ఒక అర్ధగంట తర్వాత ఎంత టైము అంటే 2:30 అయింది. ఆ మధ్యన నేను టైం కరెక్ట్ చూసుకోవాలి. ఆ మధ్యనే ఆ టైంలో వెళ్ళిపోయిండు సంపతి. వెళ్ళిపోగానే 10 నిమిషాల తర్వాత నేను సంపతి ఏడున్నవురా అన్న. అప్పుడు లేపలే. మళ్ళీ సంపతి ఆడినవరన్న లేపిండు. లేపి ఏ రోడ్డు మీద ఉన్నా బాబు, ఎందుకున్నావురా ఎవడో ఈటీపీ సార్ పెట్టిండే ఇంకా 2 ఆవులు కావాలట, రోడ్డు మీద నుండి తీసుకొస్తా బాబు అన్నాడు. అంతకుముందు ఒకసారి అదే రోజు ఒక కారు తీసుకొచ్చిండు. ఏది ఒక 4 దున్నపోతులు ఉన్నారు, బిర్రగా పొడుగు. ఆ 4 వచ్చారు. ఆవులు ఇడిచిన ఒక జతకేమో 1,65,000 చెప్పిన, ఒక జతకేమో 1,35,000 చెప్పిన. అవి ఇడిచిన వలసని చెప్పి తిప్పలవాడు ఆవిడతోటి. అవి ఆ జతన కొనలే, ఈ జతన కొనలే, ఏ జతన కొనలే. పోయిర్రు గడదా మా తమిళ పోయిర్రు. ఇక కార్లు ఎక్కుతారు, ఎర్రగా దున్నపోతులు దున్నారు. ఏ ఊరు అంటే చెప్తలేరు. ఆ కారు ముందడ పోగానే ఈ కారు మళ్ళా ఉన్నోడు లంజగోడు విక్రమార్కుడు లంజగోడు అన్నోడు ఇక నా కొడుకును వెళ్ళగా ఇంకోటి వస్తాడు రా అని తీసుకుపోయి ఇక పోయిన 10 నిమిషాల తర్వాత నేను చేస్తాను అని చెప్తే కదా ఇప్పటిదాకా ఇక చేస్తే ఒకసారి లిఫ్ట్ ఇచ్చిండు. వస్తాను బాబు ఇటు చూపుతాను చెప్పిండు. కృష్ణగాడు ఇప్పుడు 2 ఆవులు ఉన్నాయట, వస్తారట రైతులు వస్తారట, తీసుకొస్తా బాబు అని అన్నాడు. సరే మళ్ళీ చేసిన. దాదాపు గంట ఆగి చెప్తే 4 దగ్గరకు వస్తూనే ఉంది. సంపద అంటే 100 సార్లు ఫోన్ చేసిన ఒక్కసారి లిఫ్ట్ చేయడు. అరే లిఫ్ట్ ఇస్తలేడు నా కొడుకు కానీ వీని నెంబర్ తీసుకున్నా, యూట్యూబ్ ఛానల్ నెంబర్ తీసుకొని ఆ నెంబరు మళ్ళీ చేసిన వానికి. వాడు లేపడు వీడు లేపడు. 4:30 దగ్గరకు వస్తూనే ఉంది, 5 అయితేనే ఉంది. అయితే ఈ టైంలో వీడు లేపడు వాడు లేపడు ఏంద్రో అని నాకు జర జోడు పుట్టింది. నా కొడుకు ఉండేటోడు కాదు, ఎక్కడ తిరిగేటోడు కాదు, ఆవులు అమ్ముతేనే కరెక్ట్. ఇంతకెళ్ళి బయటకు వెళ్ళాడు నా కొడుకు దేవుడు. అయితే అక్కడ ఏమైందంటే ఇక వీళ్ళు లేపుతున్న నాకు భయం అయింది. ఏంద్ర వీళ్ళు లేపుతాడు వాడు లేపుతాడు, వాని కొట్టా నాకు ఇదే కుట్టుడు అయింది. సంపద కొడితే రింగ్ అవుతుంది, వాడు కొడితే రింగ్ అవుతుంది, సంపద కొడితే రింగ్ అవుతుంది, లమ్మడోడు కొడితే రింగ్ అవుతుంది. కొట్టంగా 5 గంటలు లేపిండు వాడు లమ్మడోడు. 5 గంటలు లేపితే వాడు మాట్లాడితే నాకు గుర్తుండు. వాడు మాట్లాడక వాని అయ్య మాట్లాడితే ఏమైందిరా మా సంపద వచ్చినారా అడిగి అన్న, మీకు కృష్ణగాడ తీసుకొచ్చిర్రా మా సంపద వచ్చినారా అన్న. మా ఇడికెందుకు వచ్చిండు రాలేదు అన్నాడు. అరే నీకు కృష్ణగానికి గిరిన మాట్లాడతా అన్న. కృష్ణగా లేడు, పాలకుర్తి పోయిండు లేడు అన్నాడు. అనగానే అరే నెంబర్ ఇరా అన్న. నెంబర్ అనగానే నెంబరు ఇచ్చిండు. నేను మాట్లాడే నెంబరే ఇచ్చిండు. మళ్ళా వాడి నెంబరే చేసి నేను ఇస్తే అదే నెంబర్ మళ్ళీ ఇచ్చిండు. మళ్ళీ അങ്ങനെ ఏంద్రా మరి అదే నెంబర్ ఇస్తాను ఏంటంటే ఎవరిక ఈటీవీ దీనికే కొట్టినావా నువ్వు మళ్ళా అని వాడన్నాడు. నీ గుద్దలంతా నీ దొంగని పుగ్గులు ఉన్నా నా కొడుకు తీసుకుపోయారు, నా కొడుకు ఏమైనా కావాలి లంజ కొడుకు చీరుతారా అన్న. ఇక ఫోన్ పెట్టేసిండు బంధు. ఇక లేపలే స్విచ్ ఆఫ్ పెట్టుకుండు లంజ కొడుకు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, అబ్బా నా కొడుకు ఏమో చేసినట్టు అనుకున్నా. ఇగో పక్కన పొలగాడు మా దోస్తు ఉంటే కన్నయ్య